చాలా రోజుల తర్వాత ఆంధ్ర మన్యంలో తుపాకుల మోత మోగింది. దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్ట్ కీలక నేతలు చనిపోయారు. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. అలాగే స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు ఇటీవల చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు బారి కూడా ఉన్నారు. ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలుగా ఉన్నారు. ఆమెపై 20 లక్షల రివార్డు ఉంది. అరుణ స్వస్థలం విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఇక సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవిపై 25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పులో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలపై మావోయిస్టులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏరియాల్లోని గుత్తేడు, పాతకోట ప్రాంతాల్లో మావోయిస్టులు మీటింగులు నిర్వహించారనే సమాచారం ఉంది. ఈ ప్రాంతాల్లోనే మావోయిస్టులు కొత్త రిక్రూట్మెంట్లు చేస్తున్నారని భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. కొత్తగా పార్టీలో చేరిన వారిని వేరే ప్రాంతాలకు తరలించేలా మావోయిస్టులు వ్యూహం పన్నారనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలను జంక్షన్ పాయింట్లుగా మావోయిస్టులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా రిక్రూట్ చేసుకున్న వాళ్ళని ఇక్కడి నుంచే ఛత్తీస్గఢ్, ఒడిశా ఏరియాలకు తీసుకెళ్లారని సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన వై రామవరం నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒడిశా గుమ్మిగుట్ట అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. చింతూరు నుంచి 13 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఛత్తీస్గఢ్ అడవుల్లోకి చేరుకుంటారు. విఆర్పురం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే తెలంగాణ అడవుల్లోకి చేరుకోవచ్చు. అందువల్ల ఈ ప్రాంతాలను మావోయిస్టులు సెంటర్ హబ్ గా మార్చుకుని ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణకు సెంటర్ పాయింట్ గా మారేడుమిల్లి, రంపచోడవరం మధ్య ఉన్న అటవీ ప్రాంతం ఉండడంతో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో మిలేషియా మెంబర్లు ఏర్పాటు చేసుకోవడం, వారి ద్వారా గిరిజనుల్లో విప్లవ భావాలు ఉన్నవారిని గుర్తించి వారిని మావోయిస్టులుగా రిక్రూట్ చేసుకోవడం లాంటి కార్యకలాపాలు ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మిలేషియా మెంబర్లపై విలేజ్ పోలీసులు నిఘా పెట్టారు. వారి కదలికలు గమనిస్తూ మావోయిస్టుల సమాచారం రాబట్టారు. అటవీ ప్రాంతంలో ఉండే విలేజ్ పోలీసులు గిరిజనులతో సన్నిహితంగా ఉంటూ కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా వారికి సమాచారం ఇచ్చేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. విలేజ్ పోలీసుల ద్వారా పక్కా సమాచారం అందుకుని డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలు గుర్తించి హాంటింగ్ టీంల ద్వారా మావోయిస్టుల జాడ కనిపెట్టారు. 10 రోజుల నుంచి పక్కాగా ప్లాన్ చేసి ఈ ఎన్కౌంటర్ జరిపినట్టు తెలుస్తోంది. మావోయిస్టులు తలదాచుకునేందుకు ఈ అటవీ ప్రాంతానికి వచ్చినట్టు విలేజ్ పోలీసుల ద్వారా ఉన్నతాధికారులు సమాచారం అందుకున్నారు. వారిని గుర్తించేందుకు డ్రోన్ల సాయం 10 రోజుల పాటు నిఘా పెట్టారు. 4 రోజుల క్రితమే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణ వచ్చినట్టు భద్రతా బలగాలు గుర్తించారు. 4 రోజులుగా వారి కదలికలపై నిఘా ఉంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం పూర్తిగా సేకరించి మావోయిస్టులపై హాంటింగ్ టీం దాడి చేసింది. రాత్రి 9 గంటలకు గ్రే హౌస్ బలగాలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి ఆపరేషన్ మొదలుపెట్టాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల తర్వాత ఉన్నతాధికారులకు తెల్లవారుజామున శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు.